పట్టపగలు అందరూ చూస్తుండగానే కిడ్నాప్, కారులో తరలింపు, కాసేపటికే ఇద్దరి హత్య. పల్నాడు బాపట్ల జిల్లాల పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. హత్యకు గురైన వారు బెంగళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారులు కాగా నిందితులకు వైసీపీ మూలాలున్నట్లు సమాచారం. స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లో తేడా రావటమే ఈ హత్యలకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరుకు చెందిన కె వీరాస్వామిరెడ్డి, ఆయన కుమారుడు కె ప్రశాంత్ రెడ్డి అక్కడ స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్నారు. చెక్ బౌన్స్ కు సంబంధించిన కేసులో విచారణ కోసం మంగళవారం రాత్రి పల్నాడు జిల్లా నరసరావుపేటకొచ్చారు. తమ న్యాయవాది నాగభూషణ్తో కలిసి దినేష్ గ్రాండ్ హోటల్లో బస చేశారు. ఉదయం అందరూ శ్రీనిధి హోటల్లో టిఫిన్ చేసి కోర్టుకు వెళ్దామని బయటకు రాగా TG08 K2345 నలుపు రంగు స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు వారిని చుట్టుముట్టారు. బలవంతంగా కారులో ఎక్కించారు. అప్రమత్తమైన ఆయన న్యాయవాది ద్విచక్ర వాహనంలో కారుని అనుసరించినప్పటికీ కారు వేగంగా వెళ్లటంతో అందుకోలేకపోయారు. వెంటనే నరసరావుపేట 1వ పట్టణ పోలీసులకు లాయర్ ఫిర్యాదు చేశారు. వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిని 6 దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. పోలీసులు విచారణ జరుపుతుండగానే వారిద్దరూ హత్యకు గురయ్యారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులోని విష్ణు స్మార్ట్ సిటీ వెంచర్లో ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నరసరావుపేట నుంచి 20 కిలోమీటర్ల దూరం వాహనాల్లో తీసుకెళ్లి వీరిని హత్య చేశారు. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాం. ఇద్దరు క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి. ఏ ఊరు వాళ్ళది? అందరిది బెంగళూరు సార్, వైట్ ఫీల్డ్. ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్లో అకామిడేషన్ తీసుకున్నాం సార్. పొద్దున్నే దేవస్థానానికి పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్ వచ్చిన తక్షణం వాళ్ళు ఎవరో ఒక 6 మెంబర్స్ బ్లాక్ కలర్ స్కార్పియో అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్. ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారండి సార్. హత్యల వెనుక అనిల్ రెడ్డి, మాధవరెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారుల హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరస్వామిరెడ్డి కుటుంబం చిన్నప్పుడు సంతమాగులూరులో ఉండేది. ఆ తర్వాత వ్యాపారం కోసం బెంగళూరు వెళ్లి అక్కడే స్థిరపడింది. అనిల్ రెడ్డితో కలిసి వీరస్వామిరెడ్డి కొన్ని చోట్ల స్థిరాస్తి వ్యాపారాలు చేశారు. ఈ క్రమంలోనే వివాదాలు ఏర్పడినట్లు సమాచారం. అనిల్ రెడ్డికి సంతమాగులూరు ప్రాంతానికి చెందిన ఓ వైసీపీ నేత సహకరించినట్లు తెలుస్తోంది. నిందితుడు గడ్డం అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో నివసిస్తోన్న వీరస్వామిరెడ్డి కుటుంబం బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం.